అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం కూడా మనందరికీ అవగాహనలోనికి రావాలి. రాజ్యాంగ అవగాహన లోపం వల్లనే ఈరోజు మనం ప్రశ్నించలేకపోతున్నాం, మౌనం వహిస్తున్నాం, చేతులు కట్టుకొని తలదించుకొని అణిచివేయబడటానికి సిద్ధపడిపోతున్నాం. కాబట్టే ఇవన్నీ మార్చాలి అని. క్రైస్తవులలో ఐక్యత లేదు. మీరు హిందువులలో చూడండి, అద్భుతమైన ఐక్యత ఉంటుంది. ముస్లింలలో అద్భుతమైన ఐక్యత ఉంటుంది. క్రైస్తవుల విషయానికి వస్తే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ మాట ఓరల్గా చెప్పటం వరకే ఆగిపోయింది తప్ప క్రియారూపం దాల్చడం లేదు. ఇదే ప్రాబ్లం ఇక్కడ. క్రైస్తవులకి ఐక్యత లేదని ఎన్నటి నుంచో ఈనాటి వరకు అందరికీ తెలుసు. అందుకే క్రైస్తవుల్ని విడగొట్టి విభజించి ఓట్లు లాగేసుకుని ఏ హక్కు లేని వారిగా, నిస్సహాయులుగా క్రైస్తవుల్ని విడిచిపెట్టేస్తున్నారు రాజకీయ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. కాబట్టి నా క్రైస్తవులారా, నా క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేను మీకు ఒకటే చెప్తున్నాను, మనం ఐక్యతగా ఉందాం. హైందవుల గ్రంథాలు కొన్ని వందలు ఉన్నాయి. రామాయణమని, భగవద్గీతని, వేదాలని, శ్లోకాలు వందల గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాలు ఎన్నైనా, దేవుళ్ళు దేవతలు వాళ్ళకెందరైనా సరే వాళ్ళు ఒక్కటిగా ఉంటారు. కానీ క్రైస్తవులకు గ్రంథం ఒకటే, దేవుడు ఒక్కడే, కానీ క్రైస్తవులు ఒక్కటిగా లేరు. ఇది ప్రాబ్లం. ఇది దేవుడు కూడా మెచ్చడు. నువ్వు భక్తి చేస్తున్నప్పుడు మేమంతా ఒకటే అని ఆరాధనలు చూపించి, రాజకీయం, ఎన్నికలు, పార్టీలు వచ్చేసరికి మేము ఎస్సీ క్రైస్టియన్స్ని, మేము ఓసీ క్రిస్టియన్స్మి, మేము బీసీ క్రిస్టియన్స్మి, మేము ఆ క్రిస్టియన్స్ ఈ క్రిస్టియన్స్ అని విడిపోతే అక్కడే మనం బలాన్ని పోగొట్టుకొని బలహీనులుగా మిగిలిపోతున్నాం. కాబట్టి నేను ప్రాముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనలో ఐక్యత రావాలి. మీకు ఒక విషయం తెలుసా? ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు అంటే ఇక్కడ కొంతమంది అనుకుంటారు క్రైస్తవులు అంటే దళితులు మాత్రమే ఏమో అని. అదే తప్పు. క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎవరైతే నేను క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వాణ్ణి అని బిలీవ్ చేస్తారో వాళ్ళందరూ క్రైస్తవులు.